ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని కాపుదల లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదండి. మనము ఇప్పుడే వస్తామని వెళ్తారు, తిరుగులేని లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఈ లోకంలో ప్రాణాలని మనము పోగొట్టుకునేటువంటి బిడలుగా ఉన్నామండి. ఈ లోకంలో ఇప్పుడే వస్తూ ఉంటారు, యాక్సిడెంట్ అయ్యి తమ ప్రాణాలని తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రాణాలు. అంటే ఈ లోకంలో నీటి ఆవిరి లాంటి బుడగ లాంటి ప్రాణం అండి మంది. మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నా మనకు కంచె అనేది అవసరం, మనకు కాపుదల అనేది అవసరం, మనకి దేవుని ప్రేమ అనేది చాలా అవసరం అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ లోకంలో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనకి గ్యారంటీ లేని జీవితాలండి. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు కొన్నిసార్లు మన ద్వారా అందరినీ రక్షిస్తారు, లేదా మనం ఆ ప్రదేశానికి వెళ్ళకుండా మనకి ఏదో ఒక పని పెట్టు లేదా ఏదో ఒక ఇబ్బంది పెట్టం అక్కడి నుంచి తప్పిస్తాడు. ఆ సమయంలో మనకు అర్థం కాదు, ఎందుకు దేవుడు నేను అక్కడికి వెళ్తుంటే దేవుడు ఎందుకు తప్పించాడని మనకు అప్పుడు అర్థం కాదు. కానీ ఆలస్యంగా అర్థమవుతుంది, ఓహో నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉంటే నాకు గాయము తగిలి ఉండొచ్చు, లేదా నా ప్రాణం కూడా కోల్పోయి ఉండొచ్చు అని దేవుడికి అప్పుడు ఎంత కృతజ్ఞత స్థుతులు చెల్లించినా కూడా తక్కువేనండి. ఇప్పుడు పెళ్ళి అయ్యేటువంటి వాడు కూడా పెళ్లి కొడుకు చనిపోయాడని, పెళ్లి కూతురు చనిపోయారని అనుకుంటూ ఉంటారు. అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్తున్న పైనుంచి కొండరాళ్ళు విరిగి పడి కూడా అనేక వాహనాలు కూడా నుజ్జు అయిపోయాయి, సజీవంగా సమాధి అయిపోయినారు. భూకంపం వచ్చి కూడా ఇంట్లో కూడా సజీవంగా సమాధి అయిపోయిన మనుషులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు అలాంటిది కలగకుండా దేవుడు కృపలో మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఏసే మీ కృప లేనిదే, ఏసే మీ చిత్తం లేనిదే మేము ఎక్కడికి బయలుదేరి వెళ్లకుండా, ఏసే మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున ఏసే మీకు ప్రార్థన చేసుకొని పని ప్రారంభించే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఏసే ఈ జీవితాలకి గ్యారంటీ లేని జీవితాలయ్యా. ఈ లోకంలో వస్తువులు కన్నా కొన్నిసార్లు కొన్ని గ్యారంటీలు, వారంటీలు ఇస్తూ ఉంటారు. మేము ప్రార్థన చేస్తేనే మా జీవితానికి గ్యారంటీ, తప్పితే ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయినా వేసి ఈ లోకంలో చైనా పీసులు ఎలా ఉంటాయో మేము కూడా అలానే ఉంటాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఏది చేసిన ప్రార్థన మొట్టమొదటిగా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధనల ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, నీ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్